ఇక సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం బిట్టమల్లి గ్రామంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం 200 మీటర్ల వరకే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, 600 మీటర్ల వరకు బ్రిడ్జి పెంచితే 150 కుటుంబాలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని మిట్టపల్లి గ్రామస్తులు తెలిపారు. రైల్వే అధికారులు, జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు. గతంలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టవద్దని గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగిందని బాధితులు తెలిపారు. ఇక ఈరోజు గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారి లేకుండానే రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ తీర్మానం చేయడానికి ఎలా వస్తారని వారు ప్రశ్నించారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రైల్వే బ్రిడ్జి వల్లనే మా 150 కుటుంబాలు 200 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి. రైతులం అందరం నష్టపోతున్నామని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా గ్రామ పంచాయతీల ఆర్డర్ నోటీస్ కార్డు అతికివేయడం జరిగింది. దాన్ని తెలుసుకున్న బాధితులం అందరం ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేస్తుందంటే గ్రామసభకు ఇప్పుడు గ్రామ అధికారి అయినా కూడా మాకు సపోర్ట్ చేయకుండా మాకు ఇక్కడ లేడు కాబట్టి గ్రామ స్పెషల్ ఆఫీసర్ లేడు కాబట్టి దానికి ఆఫీసర్ కూడా లేడు. లేనప్పుడు మేము గ్రామసభ తీర్మానం ఎట్లా చేస్తామని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తే మేమందరం అనుకొని మరి సార్ కూడా లేడు. ఈరోజు ఎవరి ముందట తీర్మానం చేద్దాము, మేమందరం పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జి విషయంలో ఖండిస్తున్నాము. మాకు ఫస్ట్ ఇచ్చిన అలాట్మెంట్ ప్రకారం ప్లానింగ్ ప్రకారం 200 మీటర్లనే మభ్యపెట్టారు. ఇప్పుడు ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక కూడా ఇప్పుడు రైతులను మభ్యపెట్టి ఇప్పుడు 600 మీటర్లు పెంచుతూ ఎటు 600 మీటర్ల పొడవు పెంచుతూనే మాకు భయభ్రాంతులను చేస్తున్నటువంటి అధికారులైనా లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళైనా లేకుంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే మరి వాళ్ళ లంచాల కోసమా వాళ్ళ బడ్జెట్ల కోసమా పెంచుకున్న బ్రిడ్జిలో తప్ప ఆ రైలు వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. చాలామంది మిట్టపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి NH 765 DG ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి విషయంలో మా గ్రామ ప్రజలు ప్రత్యక్షంగా 150 నుంచి 200 కుటుంబాలు ప్రత్యక్షంగా పోతున్నాయి. పరోక్షంగా 800 కుటుంబాలకు మాకు దెబ్బ పడ్డట్టే, మాకు ఒక మూల పడేసినట్టే. ఆ బ్రిడ్జి వల్ల ఉపయోగం అనేది మాకు ఎలాంటి లేదు. ఒక 3 ఊర్లకు మాకు ఇబ్బంది అవుతుంది: బొగ్లమండ, ఎల్లుపల్లి, మిట్టపల్లి. మాకు దానివల్ల పరోక్షంగా నష్టపోతున్నాం, ప్రత్యక్షంగా నష్టపోతున్నాం. మాకు ఆర్డీఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, రైల్వే వాళ్ళు కానీ, NH వాళ్ళు కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం మాకు ఇవ్వట్లేదు. మేము గతంలో కూడా దీన్ని వ్యతిరేకించినాము, గ్రామ సభలో తీర్మానం చేసినాము. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకమని మాకు ప్రతి దాంట్లో లెటర్ ఇచ్చినాం. ఆర్డీఓ దాంట్లో కానీ, కలెక్టర్ దాంట్లో కానీ, MRO దాంట్లో కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. రైల్వే దాంట్లో వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి తెలియకుండానే వాళ్ళు కొలుసుకొని పోతున్నారు. మిట్టపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి NH 765